ఓసారి యశోదని నా కోడల్ని చూసి వెళ్దామని వచ్చానండి. ఎలా ఉన్నావు నందు? ఆరోగ్యం అంతా బానే ఉంది కదా? ఇంట్లో ఏదో జరిగినట్టుంది. ఎవరు ఏం మాట్లాడలేదేంటి? యశోద ఎక్కడుంది నందు? యశోదా, అమ్మా యశోదా. అన్నయ్య వచ్చినట్టున్నాడేంటి? యశోదా, అమ్మా యశోదా. యశోదా, అమ్మా యశోదా, ఎలా ఉన్నావు? బానే ఉన్నాను. అమ్మా యశోదా, ఇదిగో కోడలి పిల్ల కోసం తాయెత్తు తీసుకొచ్చాను. నిద్రలో ఉలికిపడ్డా, అనుకోకుండా కింద పడ్డా, నేలబుట్టు తగలకుండా ఈ తాయెత్తు కాపాడుతుంది. నేనే స్వయంగా వెళ్ళి పాపకి బొమ్మలు కూడా తీసుకొచ్చాను. ఇదిగో తీసుకోమ్మా. ఎందుకొచ్చావన్నయ్య? అదేంటమ్మా, మీ అత్తయ్య కూడా ఎందుకొచ్చావని అడుగుతుంది. నువ్వు కూడా ఎందుకొచ్చావని అడుగుతున్నావు. అసలేమైంది? ఇంట్లో ఎందుకు అందరు అలా ఉన్నారు? ఇంట్లో ఎవరూ ఆనందంగా లేరు. మీరిద్దరూ ప్రేమించే కదా పెళ్లి చేసుకున్నారు. అలాంటప్పుడు పెళ్లి జరిగిన తర్వాత చాలా సంతోషంగా ఉండాలి కదా. అలా ఎందుకు లేరు? మా గురించి అవన్నీ నీకు అవసరమా అన్నయ్య? మీకు నాకు ఏ సంబంధం లేదని నేను మీ దగ్గర నుంచి వచ్చేశాను. దయచేసి నా గురించి మా గురించి ఏ వివరాలు అడగద్దు. నువ్వు అడిగినా కానీ నేను చెప్పను. సరేనమ్మా, నా మీద నీకింకా కోపం తగ్గినట్లేదు. ఏదో ఒకరోజు ఈ అన్నయ్య ప్రేమని బాధని అర్థం చేసుకుని నువ్వే అన్నయ్య అని ప్రేమగా పిలుస్తావని ఆశిస్తున్నాను. వెళ్ళొస్తానమ్మా. వెళ్ళన్నయ్యా, మళ్ళీ రావద్దు. ఇక్కడ నీకేం పనుండదు. వచ్చినా నిన్నెవ్వరూ పలకరించరు. ఇప్పుడు ఎలా మర్యాదలు జరిగాయో ఎప్పుడొచ్చినా అలాగే జరుగుతాయి. అవసరమా రావడం? వెళ్ళిపోన్నయ్యా, 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 వెళ్ళిపోన్నయ్యా. ఈశ్వరా పరమేశ్వరా చూడరా, ఇటు చూడరా. రెండు కన్నుల మనిషి బ్రతుకును గుండె కన్నుతో చూడరా. ఎదుట పడని వేదనలను నుదుటి కన్నుతో చూడరా. ఈశ్వరా పరమేశ్వరా చూడరా, ఇటు చూడరా. దారి ఏదో, తీరమేదో, గమనమేదో, గమ్యమేదో, చీకటేదో, వెలుతురేదో, మంచు ఏదో, మంట ఏదో. ఈశ్వరా పరమేశ్వరా చూడరా, ఇటు చూడరా. ఈశ్వరా పరమేశ్వరా చూడరా, ఇటు చూడరా.
రాసిన రాతలిచ్చట మార్చుతూ మార్చుతుంటే నేలపైన వింతలన్నీ నింగి కన్నుతో చూడరా ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఎటు చూడరా మసకబారిన కంటి పాపకి ముసుగు తీసే వెలుగులాగా కాలమడిగిన కఠిన ప్రశ్నకు బదులు ఎదురవ్వరా ఈశ్వరా. ఒక్క 5 minutes పాపని చూసుకుంటావా? చెప్పాను కదా యశోద, నాకు పనుందని. నాకు ఇలాంటివన్నీ పెట్టకు. ఎటు చూడరా ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఎటు చూడరా. అమ్మా యశోద, బాధపడుతున్నావా? బాధ ఎందుకమ్మా? చేతులారా నువ్వు చేసుకున్నదే కదా. ఏంటి మావ ఇలా అంటున్నాడు అంటావా? నిజమేనమ్మా, నేనన్న ప్రతి మాట నిజమే. అసలు నీ బిడ్డకు తండ్రి సుబ్బరాజే అన్న విషయం నువ్వు దాక్షాయని వాళ్ళకి, మీ వదిన వాళ్ళకి ఎందుకు చెప్పావమ్మా? అది నువ్వు జీవితంలో చేసిన పెద్ద పొరపాటు. నువ్వు నీ బిడ్డకు తండ్రి సుబ్బరాజే అన్న విషయం ఎవరికీ చెప్పకుండా ఉండుంటే ఈ రోజు నీకు ఇలాంటి పరిస్థితి వచ్చుండేదే కాదు కదా. జీవితంలో ఒక్క విషయం గుర్తుపెట్టుకో యశోద, మనం ప్రతి విషయంలో నిజాయితీగా, నిస్వార్థంగా, మంచితనంగా ఉండకూడదు. పరిస్థితులకు తగ్గట్టుగా మన స్వభావాన్ని, మన పద్ధతుల్ని మార్చుకోవాలి. ఇప్పుడు చూడు, నీ నిజాయితీ, నీ నిస్వార్థమే నీ జీవితాన్ని అతలాకుతలం చేసింది. అదే నువ్వు నీకు తెలిసిన నిజాన్ని దాచిపెట్టుంటే ఈరోజు దాక్షాయిని ఇంత మూర్ఖంగా ఉండేది కాదు. అలాగే నందా కూడా నీతో ఎప్పట్లాగా మామూలుగా ఉండేవాడు. ఇప్పుడేమో మీ అత్తయ్య నందా మనసును మెల్లగా మార్చేస్తూ వస్తుంది. నేను ఎంత నచ్చ చెప్పాలని చూసినా దాక్షాయిని నా మాట వినడం లేదు. నందా కూడా ఎందుకో ఉన్నట్టుండి వేరే ఆలోచనలో పడిపోయాడు. వాడు చేసేది తప్పే అని వాడికి తెలిసినా వాడు అలాగే ఉంటున్నాడు. ఇది కూడా నీకొక అగ్ని పరీక్ష లాంటిదే తల్లి. ఇక నుంచైనా నువ్వు చాలా జాగ్రత్తగా, ఓపిగ్గా ఉండు. ఏ నిర్ణయం కూడా నువ్వు ఆవేశంలో తీసుకోకు. ఇంతెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అమ్మా. మావయ్య, నా బిడ్డ సుబ్బరాజు కూతురు కాదు మావయ్య. ఈ విషయం నాకు సుబ్బరాజే చనిపోతూ చెప్పాడు. ఇదే నిజం. ఈ నిజాన్ని నేను మా అన్నయ్య వాళ్ళకి చెప్పినా, మా వదిన వాళ్ళకి చెప్పినా వాళ్ళు నమ్మలేదు. మీకు, దాక్షాయని అత్తయ్యకి, నందాకి చెప్పమంటే మీరెలా రిసీవ్ చేసుకుంటారో నాకు అర్థం కాలేదు. ఖచ్చితంగా తోడబుట్టిన వాడే అర్థం చేసుకోనప్పుడు దాక్షాయిని అత్తయ్య నేను చెప్పేవి నిజమని ఎలా నమ్ముతుంది? నందా ఎలా నమ్ముతాడు? అందుకే మావయ్య, నేను ఈ నిజాన్ని నాలోనే దాచుకున్నాను. ఖచ్చితంగా నా బిడ్డకి తండ్రి ఎవరో తెలుసుకుంటాను. సుబ్బరాజు నా బిడ్డకి తండ్రి కాదు అనే విషయాన్ని అందరికీ తెలిసేలా చేస్తాను. అప్పటి వరకు ఈ నిజాన్ని నాలోనే ఉంచుకుంటాను. జీవితంలో ఎన్నోసార్లు నా కోసం నేను పోరాడాను మావయ్య. ఇప్పుడు నా బిడ్డ కోసం, నా బిడ్డకు ఒక గుర్తింపు కోసం నేను పోరాడతాను. జాగ్రత్త తల్లి. ఇంకో విషయం యశోద, నువ్వు నందుతో ఒకసారి మనసు విప్పి మాట్లాడమ్మా. అసలు వాడి సమస్య ఏంటో తెలుసుకో. వాడు ఎందుకు ఇలా మారిపోయాడో, వాడి మనసులో ఏం జరుగుతుందో అడిగి తెలుసుకో. మీ ఇద్దరు ఒకటిగా ఉంటే, ఒకరినొకరు అర్థం చేసుకుంటే దాక్షాయని ఎన్ని మాటలన్నా వాటిని పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. ఇది మీ జీవితం, మీ భవిష్యత్తు.
మీ ఇద్దరూ నలుగురు కోసం కాదు, మీకోసం బతకాలి. మీ బంధాన్ని మీరే కాపాడుకోవాలి. వెళ్ళి నందుతో మాట్లాడమ్మా. ఆలస్యం చెయ్యొద్దు. జాగ్రత్త తల్లి. ఏంటి నువ్వు వెళ్ళిన పని ఏమైంది? అక్కడ యశోద పరిస్థితి ఎలా ఉంది? దాక్షాయినికి యశోద మీద చాలా అంటే చాలా కోపంగా ఉందమ్మా. యశోదకి పుట్టిన పాప అన్నయ్యకి పుట్టిందని దాక్షాయిని చాలా గుడ్డిగా నమ్ముతుంది. ఆ నమ్మకాన్ని నేను పెట్టుబడిగా వాడుకున్నాను. దాక్షాయిని రెచ్చగొట్టాను. అలాగే నంద మనసులో కూడా యశోద తప్పు చేసిందనేలాగా ఒక బీజాన్ని నాటాను. అది రేపొద్దున్న మొలకెత్తుతుంది. ఆ తర్వాత మహావృక్షం అవుతుంది. అప్పుడు యశోదకి ఆ ఇంట్లో నిలువ నీడ కూడా ఉండదు. దాక్షాయిని నంద ఇద్దరు కలిపి యశోదని ఇంటి నుండి బయటికి గెంటేస్తారు. అప్పుడు మన కోపం తీరుతుంది, పొగ చల్లారుతుంది. ఆ యశోద మన ఇంటికి కోడలైతే కోట్ల ఆస్తి వస్తుందనుకున్నాం. అలాగే మీ అన్నయ్య కోరుకున్నట్టు యశోద ఇంటి కోడలవుతుందనుకున్నాం. కానీ ఆ రాక్షసి యశోద వల్ల మీ అన్నయ్య మనకు దూరం అయిపోయాడు. దాన్ని అంత సులువుగా వదిలిపెట్టకూడదు. వదలనమ్మా, ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను. యశోదకి బ్రతికుండగానే నరకం అంటే ఏంటో చూపిస్తాను. దేవకి, నువ్వు నిన్న దాక్షాయణి వాళ్ళ ఇంటికి వెళ్ళావా? అడుగుతుంది నిన్నే. మీ అమ్మని చూస్తావేంటి? దాక్షాయణి వాళ్ళ ఇంటికి వెళ్ళావా? చూడండి, అక్కడికి వెళ్ళావా ఇక్కడికి వెళ్ళావా, ఏం చేస్తున్నావు, ఇలాంటి ప్రశ్నలు ఏవి నన్ను అడగద్దు. నేనిప్పుడు ఏం చేసినా లోక కళ్యాణం కోసమే అనుకోండి. రేపొద్దున నాకే కాదు, మన కుటుంబానికి, యశోదకి, అందరికీ మంచి జరుగుతుంది. మీరు అనవసరంగా ఏదేదో ఊహించుకొని నా మీద కోప్పడ్డాలో చేయకండి. మీకంటే ఎక్కువగా యశోద గురించి నేనే ఆలోచిస్తాను. నేను అడిగిందేంటి, నువ్వు చెప్పే సమాధానం ఏంటి? వెళ్ళావా వెళ్ళలేదా? అసలేంటండి మీ గోల? వెళ్ళాను అయితే ఏంటి? పెళ్ళైన తర్వాత ఆడపిల్ల ఇంటి తరపు నుంచి ఎవరో ఒకరు ఉండాలి కదా. అందుకని దాక్షాయిని పిలిస్తే నేను వెళ్ళాను. తప్పేంటి? ఏంటి అలా చూస్తున్నారు? చెప్పండి. చూడు దేవకి, నువ్వు నా చెల్లికి మంచి చేయకపోయినా పర్వాలేదు, చెడు చేస్తే మాత్రం నేను సహించను. ఈ విషయం నువ్వు గుర్తుపెట్టుకుంటే మంచిది. నువ్వు నందుతో ఒకసారి మనసు విప్పి మాట్లాడమ్మా. నందా, నందా, నీకు పాప మీద కోపమా, నా మీద కోపమా? ఎప్పుడు నా మీద ప్రేమ చూపించే నువ్వు కోపాన్ని చూపిస్తుంటే తట్టుకోలేకపోతున్నాను నందా. నీ మీద ప్రేమను చూపిస్తా, పాపను వదిలేస్తావా?
నా పాపని నేను ఎలా వదిలేస్తాను? వదిలేలేవు, ఆ విషయం నాకు తెలుసు. అందుకే నేను మౌనంగా ఉంటున్నాను. దయచేసి నన్ను డిస్టర్బ్ చేయదు. నీ పని నువ్వు చూసుకో. అది కాదు నందా, నేను చెప్పేది కాస్త విను. నేను చెప్పింది నువ్వు ఎప్పుడన్నా వింటే కదా నీ మాట నేను వినడానికి. నాకు నీ మీద కొంచెం కూడా కోపం లేదు యశోద. అందుకే చెప్తున్నాను, పాపని దూరంగా పెట్టు అని. ఎందుకు నందా అలా అంటున్నావు? పాప కోసమే కదా నేను ఇన్ని రోజులు నరకం అనుభవించింది, ఆ ఊర్మిళతో పోరాడింది. నీ బిడ్డకి తండ్రిని నేను కాదు, నీ బిడ్డకి తండ్రి నీ బిడ్డకి తండ్రి ఎవరో నేను తప్ప ఇంకెవ్వరు చెప్పలేరని. లాభం లేదు, నందాకి సుబ్బరాజు చెప్పిన నిజం చెప్పేయాలి. అత్తయ్య వాళ్ళు నమ్మకపోయినా నందా అయినా నమ్ముతాడేమో. నందా, నీకొక నిజం చెప్పాలి. ఏంటది? నా వైపు చూడు నందా, నేను చెప్పేది విను. సుబ్బరాజు చనిపోయేటప్పుడు నాకొక నిజం చెప్పాడు. హరి వాళ్ళమ్మ దాక్షాయిని నీ బిడ్డని తీసుకొస్తే నాకిచ్చి పెళ్లి చేస్తానని చెప్పింది. నీ బిడ్డకి తండ్రిని నేను కాదు, నీ బిడ్డకి తండ్రి ఈ నిజం ఇన్ని రోజులు అత్తయ్య వాళ్ళకి చెప్పాలనుకున్నాను, కానీ చెప్పలేదు. కారణం ఏంటంటే మా అన్నయ్య దగ్గరికి, మా వదిన దగ్గరికి వెళ్ళి సుబ్బరాజు కూతురు కాదని చెప్తే వాళ్ళు నమ్మలేదు. అందుకే మీరు కూడా ఎక్కడ నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటారేమోనని చెప్పలేదు. ఇప్పుడు కూడా చెప్పకూడదని అనుకున్నాను, కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే నువ్వు నా పాపని పదే పదే సుబ్బరాజు కూతురు అనుకొని పాపని దూరం పెడుతున్నా. పాప మీద అయిష్టాన్ని పెంచుకుంటున్నావు, పాపను దూరంగా ఉంచాలనుకుంటున్నావు. అందుకే చెప్తున్నాను నందా, అది నీ దగ్గర చెప్పలేకపోతున్నాను. మీ అన్నయ్య, మీ వదినే కాదు, నీ మాటల్ని నేను కూడా నమ్మను యశోద. నేను కూడా నమ్మను యశోద. యశోద ఎప్పుడూ అబద్ధాలు చెప్పేది కాదు, ఫస్ట్ టైం అబద్ధాలు చెప్తుంది. అయ్యో నందా, నేను చెప్పేది నిజం, అబద్ధం కాదు. సుబ్బరాజ్ అనేవాడు ఊర్మిళ కుడిభుజం. ఆవిడికి నచ్చని పని ఏదీ చేయడు. ఆవిడ కూడా లక్షలు వాడికిస్తూ సొంత మనిషిలా చూసుకుంది. అలాంటి వాణ్ణి ఆ ఊర్మిళ ఎందుకు చంపింది?
ఎందుకంటే ఆ సుబ్బరాజు పాపని నాకిద్దామని ఊర్మిళ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి దొంగతనంగా తీసుకొచ్చాడు. అందుకే 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 కోపంతో ఊర్మిళ అతన్ని కాల్చి చంపింది. చనిపోయేటప్పుడు ఏ మనిషి అయినా అబద్ధం చెప్పడు కదా. సుబ్బరాజు చనిపోయేటప్పుడు చెప్పిన మాట, తను నా బిడ్డకి తండ్రి కాదు అని నందా. సుబ్బరాజుకి నువ్వంటే ప్రేమ. నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అది కూడా నిన్ను చూసిన క్షణం నుంచి. కానీ ఇన్ని రోజులు నీ కోసం పాపం తీసుకురాకుండా ఇప్పుడే ఎందుకు తీసుకొచ్చాడు యశోద? సుబ్బరాజు నీకోసం పాపం తీసుకొచ్చే ముందు ఈ ఇంటికొచ్చాడు. నాకు ఆస్తొద్దు, యశోదే కావాలని మా అమ్మతో చెప్పాడంట. అబద్ధం అబద్ధం. పాప సుబ్బరాజు బిడ్డ అని కాదు. ఎందుకంటే చనిపోయే ముందు ఎవరు అబద్ధం చెప్పరు నందా. సుబ్బరాజు నా బిడ్డకి తండ్రి కాదు. మొదటి నుంచి నీ మీద నాకు ప్రేమ ఉంది. నా మీద ప్రేమ ఎప్పుడూ లేదు యశోద. ఇప్పటికైనా నిజం చెప్పు యశోద, అబద్ధాలు ఆడుకో.